దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్గా మారడంతో వర్షాలు తీవ్ర రూపం దాల్చుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల కుంభవృష్టి కురుస్తూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగ్గా నదులు ఉప్పొంగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత తీవ్రత లేకపోయినా తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల వర్షాలు కురిశాయి. అయితే శుక్రవారం నుంచి వర్షాల జోరు కాస్త తగ్గిందనుకునే లోపు తాజాగా వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్నే ఇచ్చింది. ఇవాళ్టి నుంచి మళ్లీ రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతోంది. జూలై చివరి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర్ష సూచనలున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక వరంగల్, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు లేదా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వర్షాలతో పాటు ఈదురుగాలులపై కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. అటు మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సాధారణంగా జనజీవనం ప్రభావితమవుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. ఇక తెలంగాణలో మాత్రం వర్షాలు వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఇంకా కొనసాగుతూ ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. రుతుపవనాల కదలికలు, సముద్ర ఉపరితల పరిస్థితులు, స్థానిక వాతావరణ మార్పుల ఆధారంగా వర్షాల తీవ్రత మారుతూ ఉంటుంది. రైతులు కూడా వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కురిసే వర్షాలను చూసి కాకుండా నేలలో తేమ, వాతావరణ పరిస్థితులను గమనించి సాగు నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ప్రకృతి ప్రకోపంగా మారుతూ ఉంటే తెలంగాణలో మాత్రం మరోసారి వానలు ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇవాళ వర్షాలు తిరిగి మొదలవుతాయని, రేపటి నుండి మరింత ఊపందుకుంటాయని కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. మీ ప్రాంతంలో వర్షాల పరిస్థితి ఎలా ఉందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేదా టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.